దొంగ నోట్ల తయారీ చెలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాగుట్టును కామారెడ్డి పోలీసులు రట్టు చేసినట్లుగా జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలియజేశారు. 8 మంది నిందితులను గుర్తించి 6గురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీసులు కొయ్యగుట్ట వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు ఒక కారులోని వారు పోలీసులను చూసి కొద్ది దూరంలో కారును తిప్పుకొని పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంటనే పోలీసులు ఆ కారును వెంబడించి పట్టుకున్నారని ఎస్పీ వివరించారు. కారులోని కడపత్రి రాజగోపాల్, కొలవర్ కిరణ్ కుమార్, రమేష్ గౌడ్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు. కారులో 30 లక్షల రూపాయల నకిలీ కరెన్సీ పట్టుబడిందని అన్నారు. సో ముందు ఒక 3 lakh ఇచ్చుకుంటా సంబంధించిన మళ్ళీ ఒక 30 lakh తీసుకుని వచ్చి ఈ పర్సన్ ఇచ్చి ఈ రాజగోపాల్ అనే వ్యక్తిని తిరిగి డ్రాప్ చేయడానికి వెళ్తున్నప్పుడు వీళ్ళు పోలీసులు దొరకడం. మనం వీళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు వీళ్ళు హైదరాబాద్ లో బోయినపల్లిలో తీసుకుని ఉన్న అపార్ట్మెంట్ లో ఇంకా